సీఎం గారి ఉద్దేశం ప్రకారం వారు అత్యధికంగా కాన్సన్ట్రేట్ చేయమన్నటువంటి ఈ డిపార్ట్మెంట్స్కి ఈరోజు మీటింగ్ పిలవడం జరిగింది. మెయిన్లీ మన మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి సార్ క్యాబినెట్లో కానీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కానీ మీరు ఎన్టీఆర్ వైద్య సేవ పైన ఏ విధంగా జిల్లాలో మీ యొక్క పనితీరు ఉంది, ఏ విధంగా ప్రజలను మోటివేట్ చేస్తున్నారు ఈ వైద్య పరీక్షల పట్ల అనేటటువంటి విధానం పైన ఖచ్చితమైనటువంటి చర్యలు జిల్లాలో గ్రామ స్థాయి వరకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ కూడా ఎన్టీఆర్ వైద్య సేవల్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే బయట ప్రైవేట్గా చేసుకుంటే అత్యధికమైనటువంటి ధరలు మనం చెల్లించాల్సినటువంటి సందర్భంలో సిటీ స్కానింగ్ కూడా మనకి ఏ విధమైనటువంటి ఫైనాన్షియల్ ఇడిఫికేషన్ లేకుండా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తున్నాము. కనుక ఈ సేవలన్నీ కూడా ప్రజలందరికీ తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియజేయాలి. ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం ప్రజల్లోకి గ్రామ స్థాయి వరకు వెళ్ళాలి అనేటటువంటి విధానం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే చాలామందికి ఎన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు, ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నారా ఏంటి అనే విధానం ఇంతవరకు మనం ఇప్పుడు తీసుకెళ్తున్నాం. ఇంకా గ్రాస్ రూట్ లెవెల్స్ వరకు వెళ్ళాలన్నది మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. వైద్య పరీక్షలు అన్నీ కూడా మనం గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాలనేది. తర్వాత సమ్మర్ వస్తుంది కనుక ప్రతి గ్రామంలో కూడా మనం తాగునీరు అందించాలి. ఎక్కడా కూడా నీటికి ఇబ్బంది పడ్డారు, ఈ గ్రామంలో నీరు లేదు అనేటటువంటి పరిస్థితి మనం ఈ 4-5 నెలల్లో కూడా ఎక్కడ రాకూడదు. అందుకని ముందు జాగ్రత్తగా మనం ఇప్పటి నుంచే చర్యలు తీసుకుని ఎక్కడైనా బోర్వెల్స్ కానీ స్కీమ్స్ కానీ రిపేర్స్ ఉంటే అవి ఇమీడియట్గా ఎప్పటికప్పుడు 48 అవర్స్లో మనం రిపేర్స్ టేకప్ చేసి మంచిగా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండాలి. దానిపైన అయినా ఉంటే కనుక అలాంటి వాళ్ళకి విద్యుత్ కనెక్షన్ జూన్ నెలంతా పూర్తి చేయాలనేటటువంటి నిర్ణయం. ఆ విధంగా మన జిల్లాలో ఎన్ని గ్రామాల్లో ఎంతమందికి మనం ఎన్ని ఏళ్లకు ఇంకా విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి అనేటటువంటిది కూడా ఈరోజు మనం తెలుసుకుని దాని ద్వారా జూన్ మాసాంతానికి ఏ విధంగా పూర్తి చేయాలి అనేటటువంటిది 3వ నిర్ణయంగా తీసుకోవాలి. దాన్ని మరి పూర్తి స్థాయిలో ఏ విధంగా చేపట్టాలి అనేది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చేస్తారు మేడం. వాళ్ళు ల్యాబ్ టెక్నీషియన్స్ ని మన దగ్గర పొజిషన్ చేయడంలో దే హావ్ సమ్ ప్రాబ్లమ్స్, దే ఆర్ గోయింగ్ టు రిక్రూట్ అండ్ ఫినిష్ ఇట్ అప్ విత్ కానుకనే మనం అనుకోవాలి. దాన్ని మనం చేసుకొని మనం రెగ్యులర్గా ఎన్సిడి క్లినిక్స్ ప్రతి పిహెచ్సికి మేము రిఫర్ చేయడం జరుగుతుంది మేడం. అది కూడా మానిటర్ చేస్తున్నాం. పేషెంట్స్ మొత్తం ఎంతమంది పేషెంట్స్ ఇంకా పిహెచ్సిస్ లో అతను ల్యాబ్ టెక్నీషియన్స్ పెట్టారు. లాస్ట్ 28 అన్నారు, వచ్చారు 16 మేడం. 16 సార్ 16 పెట్టారు. వాళ్ళు ల్యాబ్ టెక్నీషియన్ పెట్టలేదు మేడం. సో యాజ్ ఆఫ్ నౌ 100% ల్యాబ్ టెక్నీషియన్స్ అన్ని పిఎస్సి మన దగ్గర 65 పిఎస్సిస్ ఉన్నాయి మేడం, 11 సిఎస్సిస్ మేడం. ఏజెన్సీ ఏరియాలో కొంత పెట్టలేదు మేడం. అంటే వాళ్ళు మేడం ఏజెన్సీ ఇచ్చారు మేడం. సో